ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. క్రిస్మస్ సీజన్లో ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. క్రిస్మస్ అనగానే మనకి గుర్తొచ్చేది శాంతాక్లాస్, గిఫ్ట్లు, షాపింగ్, లైట్స్ ఇవే కదా. మనందరం కూడా ఎవరికైనా మంచి బహుమతి ఇవ్వాలని కోరుకుంటాం. అయితే ఈ గిఫ్ట్ల హడావిడిలో మనం ఒక అసలు విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి బహుమతి ఒక్కసారిగా గుర్తుంచుకోండి. ఆలోచించండి, అది ఎంత గొప్పదంటే దాని మాటల్లో కూడా చెప్పలేము. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు 9:15 సరిగ్గా ఇదే విషయాన్ని చెప్పారు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. మిత్రులారా, మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ యొక్క గొప్ప వరం. ఆయనే మన క్రిస్మస్. మనందరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటాం, కానీ ఏ బహుమతి యేసుకు సాటి రాదు. మన దగ్గర ఉన్న ఏ గిఫ్ట్ అయినా, ఎంత విలువగలదైనా కొద్ది కాలానికే పాతబడిపోతుంది కదా, లేదా అది పాడైపోతుంది. అది టెంపరీగా మాత్రమే ఉంటుంది. ట్రెండ్స్ మారిపోతాయి, మనం కొన్న వస్తువుల విలువ తగ్గిపోతుంది. అవి ఇచ్చే సంతోషం కూడా తాత్కాలికమే. కానీ యేసు ఆయన మనకు నిజమైన నిరీక్షణని ఇస్తాడు. ఆ నిరీక్షణ ఎప్పటికీ పోదు. ఆయన ఇచ్చే పాప క్షమాపణ మన జీవిత గమనాన్ని పూర్తిగా మారుస్తుంది. మనకు వెలుగు లేనప్పుడు ధైర్యాన్ని, భయం ఉన్నప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాడు. ఎవరూ అర్థం చేసుకోలేని మన లోతైన బాధను కూడా ఆయన నయం చేస్తాడు. ఆయన ఇచ్చే ఈ వరం శాశ్వతమైనది. అందుకే దీనిని మాటలో చెప్ప సఖ్యం కాని వరం అన్నారు. ఈ గొప్ప వరం మనకు లభించడానికి మనం ఏమైనా సంపాదించుకున్నామా? మన మంచి పనుల వల్ల ఇది వచ్చిందా? ఖచ్చితంగా కాదు. ఇది కేవలం దేవుని అపారమైన కృప వల్లనే సాధ్యమైంది. క్రిస్మస్ పండుగలో ఉన్న అద్భుతం ఏంటంటే, దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం ఒక పెద్ద సహాయకుని పంపలేదు. ఆయన ఒక దేవదూతనో కొంత ధనాన్నో పంపి మనల్ని బతికించమని చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయన తనను తానే ఇచ్చాడు. తన కుమారుడైన యేసుని పంపాడు. ఒక తండ్రి తనకున్న అత్యంత ప్రియమైన దాన్ని త్యాగం చేయడం, దేవుడి వరం ఇవ్వడం అంటే ఏమిటో మనకు చూపించాడు. ఈరోజు ఈ చెప్ప సఖ్యము కాని వరాన్ని మీరు మీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నారా? మీ వద్ద ఉన్న లోపం, మీ దుఃఖం, మీ భయం, మీ పాపం ఏవైనా సరే వాటిని యేసు వద్దకు తీసుకురండి. మీరు ఎంత బలహీనంగా ఉన్నా మిమ్మల్ని లోపల నుండి మార్చగలిగే శక్తి యేసుకొక్కరికే ఉంది. బహుమతులు పంచుకోండి, క్రిస్మస్ వేడుకలు జరుపుకోండి, కానీ దయచేసి ఈ పండుగలో యేసు అనే అసలైన వరాన్ని మీరు చేజార్చుకోవద్దు. క్రిస్మస్ బహుమతులు ఒకరోజు ఉంటాయి, కానీ యేసు ఇచ్చిన వరం మీ జీవితంలో నిత్యము ఉంటుంది. మీరు యేసుని మీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడే మీకు చెప్ప సఖ్యము గాని సంతోషం లభిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.